కాకినాడ జిల్లా జగంపేటలోని ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాల అభివృద్ధికి 65 లక్షల నిధులు మంజూరు చేసినట్లు జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలిపారు. జగంపేట టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కాకినాడ జిల్లా బీజేపీ అధ్యక్షుడు చెరుకూరి రామ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ కళాశాల అభివృద్ధికి ఈ నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులన్నీ రాబట్టి జగంపేట నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తారని ఎమ్మెల్యే నెహ్రూ పేర్కొన్నారు. మన మోడల్ డిగ్రీ కాలేజీని వచ్చి చూడటం, పర్యవేక్షించడం, మనకు కావాల్సినటువంటి నీడ్స్ ఏంటి, దానికి నేనేం చేయగలను అని చెప్పి ఆయన ఆలోచన చేయడం, దానికి సంబంధించినటువంటి అధికారులు కూడా ఇక్కడ పర్యవేక్షణకు పంపడం, వాళ్ళు కూడా అక్కడ ప్రిన్సిపల్ గారిని కలవడం, నన్ను కూడా ప్రత్యేకంగా వచ్చి కలవడం. మీకు ఏం కావాలి అంటే ప్రిన్సిపల్ గారు ఇలా చెప్పారు, ల్యాబ్ ఒక 50 లక్షల రూపాయలు ఖర్చుతో ఏర్పాటు చేయాలండి అని ఆ ప్రపోజల్స్ పట్టుకెళ్తున్నాం. మా డైరెక్టర్ గారు ఏదైతే రామ్ కుమార్ గారు వారికి కూడా మేము ఇస్తాం. ఆయన చాలా బాధ్యత తీసుకున్నారు దీన్ని శాంక్షన్ చేయించడం. ఇదంతా కూడా కనీసం 40 రోజుల్లో జరిగింది. మా ఇద్దరి కలయిక కానీ, ఈ కార్యక్రమం రూపొందించడం కానీ, శాంక్షన్ చేయడం కానీ అంతా 40 డేస్ లోపులోనే జరిగినటువంటి కార్యక్రమం ఇది. ఇంకా మనం ఉపయోగించుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ నిజంగా మనకు అవగాహన లేక మరి ఆ ప్రభుత్వం గత 5 సంవత్సరాలు కూడా నిర్వీర్యం చేసి ఈ డెవలప్మెంట్ అన్న దాన్ని ఏ ఉద్దేశంతో అయితే ఇక్కడ మనకు ఆ మోడల్ డిగ్రీ కాలేజ్ ఇచ్చారో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చేటటువంటి విధానంలో దాన్ని ఉపయోగించకుండా పడకేసినటువంటి పరిస్థితి. డబ్బులు లేక కాదు, మరి డబ్బు వెనక్కి వెళ్ళిపోయి కాదు. ఇక్కడ సంబంధిత అధికారులు కాంట్రాక్టర్ తోటి ప్రజాప్రతినిధులతో సమన్వయంగా వ్యవహరించి ఏమీ ఆశించకుండా పనిచేస్తే వాళ్ళు వచ్చి పరిగెట్టి పనిచేస్తారు. ముందే నాకేంటి అంటే ఇంకా వాళ్ళేం పని చేస్తారు అనేటటువంటి విధానంతో అది పడకేసింది. అయితే ఇప్పటికీ ఈ 5 సంవత్సరాల్లోని 5 బ్యాచ్లు ఉత్తమ విద్యార్థులుగా ఈ దేశానికి ఉద్భవించారు. అంటే ఎంత నష్టపోయామో లెక్కేసుకోండి. మన యొక్క అనాలోచిత విధానం వల్ల, స్వార్థపూరిత రాజకీయాల వల్ల విద్యా వ్యవస్థ సమూలంగా వెనకబడిపోయినటువంటి పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు అనుకుంటున్నాం, మళ్ళీ ఆ ఫండ్స్ ఎక్కడున్నాయో చూస్తున్నాం. కాంట్రాక్ట్ రౌండ్ పిలుచుకున్నాం, బతిమానం. మరి బాబు నీకున్న 180 లాభమేటి చెప్పడం బాబు చేయించాలంటే వాళ్ళు అడిగిన రిక్వెస్ట్, చిన్న రిక్వెస్ట్, అయ్యా ఆ రేటులతో ఆ రోజు వేసాను 5 సంవత్సరాల క్రితం, 10 సంవత్సరాల క్రితం, 10 ఏళ్ళు అయిపోయింది కాబట్టి పెరిగినటువంటి రేట్లు ఇప్పిస్తే మళ్ళీ నేను కట్టేస్తాను. వెంకటేష్ బాబుకి నేను వెళ్ళి కూడా కలవలే, ఫోన్ చేసి చెప్పాను, ఇలా రేట్స్ కానీ మీరు ఎస్టిమేట్లో వేస్తే నా పెండింగ్లో ఉన్నటువంటి కాలేజీ కంప్లీట్ అవుతుందని చెప్పి ఇమీడియట్గా నువ్వు వాట్సాప్ పెట్టు, ఆ డీటెయిల్స్ అని నేను వాడికి పర్మిషన్ ఇస్తాను. వెరీ నెక్స్ట్ డే డన్ అని చెప్పేసి నాకు మెసేజ్ వచ్చింది. రేట్ అని చూస్తే ఆ రేట్లు యాక్సెప్ట్ చేసేది, వాళ్ళు పెరిగినటువంటి రేట్లు గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసి ఇవాళ మనం కాంట్రాక్టర్ పని చేయడానికి అవకాశం కలిగే పరిస్థితి లేదు. ఇది పనిచేసే ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, పనిచేసే ప్రభుత్వం. కాబట్టి మనం వెనకుండానే ఫోన్లో మెసేజ్లతో పనులు అయిపోయేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ అంత ఆతృతగా పనిచేయాలని ప్రజలు కూడా తెలియజేసుకుంటున్నాను. ఇదే రకంగా మీ దగ్గర నుంచి ఉన్నటువంటి, మీ సంస్థలో ఉన్నటువంటి
అవకాశాలన్నింటినీ మా నియోజకవర్గానికి, ఎందుకంటే పేరుకి ఇది నేషనల్ హైవేని ఆనుకుని ఉన్నటువంటి నియోజకవర్గం అన్నా అన్ని రకాలుగానే కూడా వెనకబడ్డటువంటి నియోజకవర్గం. ఒక పరిశ్రమ లేదు చెప్పుకోదగ్గది, ఒక విద్యాలయం లేదు, ఒక హాస్పిటల్ లేదు. మొన్నటిదాకా అంతంత మాత్రంగా నీరు, ఉన్న నీరు కూడా పడకేసినటువంటి పరిస్థితి, నీరు వచ్చే అవకాశాలు కూడా పడకేసినటువంటి పరిస్థితి. ఈ అన్నిటినీ కూడా మళ్ళీ మేము పునర్వ్యవస్థీకరించుకుని ముందుకెళ్ళాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. అందుకు తప్పగా మీరు మాత్రం సహకరించాలి. తొందరలోనే నేను ఒక మంచి ప్రాజెక్ట్ దాన్ని తయారు చేస్తున్నాను ఈ విద్యా విధానం మీద. దాని మీద సెంటర్లో మిమ్మల్ని ఉపయోగించుకుంటాను. మీరు తప్పగా నాకు ఉపయోగపడడం రామకుమార్ గారు అని చెప్పేసి మనం చేసుకుంటూ మళ్ళీ మరొకసారి పదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.